హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే వర్క్ దగ్గరకు వచ్చేసాను. ఇల్లంతా పూర్తి అయిపోయింది, బయట మాత్రం అది కొంచెం ఉండిపోయింది. ఈరోజు నేను ఒక్కదాన్నే వచ్చాను. నేను ఒక్కదాన్నే చేయాలని పంపించడం మేస్త్రి. అదైతే అదంతా శుభ్రంగా మట్టం చేసి వాటర్ పెట్టి శుభ్రంగా టైట్ చేసి ఎక్కడ ఎత్తు పొలాలు లేకుండా సమానంగా చేసి అప్పుడు సిమెంటు వేయాలి ఫ్రెండ్స్. దాని మీద కలిపి అబ్బా టవల్ మాత్రం అంత మాటలు ఊడిపోతుంది ఫ్రెండ్స్. నాకు అసలు టవల్ సరిగ్గా కట్టుకోవడం రాదు. ఏదో అలాగా కట్టేసుకుని వర్క్ చేసేయడమే తప్ప ఆ కట్టుకోవడమే సరిపోతుంది నాకు పని చేసినప్పుడు. అందరూ నవ్వుతూ ఉంటారు, అత్త మాటలు టవల్ కట్టుకోవడం రాదు, పనికి వచ్చేస్తా వాళ్ళు. కానీ ఏదో అలా వచ్చినట్టు రానట్టు కట్టేసుకోవడం, పని చేసేయడమే. అదిగో ఫ్రెండ్స్, అలా చేయాలి. ఫ్రెండ్స్, సిమెంట్ అయితే కలుపుతున్నాను. దానికి మొత్తం అలాగా ఒక బస్తా సిమెంట్ కలపాలి. బస్తా సిమెంట్ కలిపి ఫస్ట్ దాని మీద వేసేయాలి. బస్తా సిమెంట్ అయితే కలిపేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు అది లోపలికి పట్టుకెళ్ళి దాని మీద పలసగా వేసుకుంటూ రావాలి. కలిపిన మొత్తం దానికి అలా సరిపెట్టాలి ఫ్రెండ్స్. అంతకు మించి ఎక్కువ వేయకూడదు. దానికి ఇంక లెక్క అంటే లెక్కలాగా వేయాలి. బస్తా అంటే బస్తా అనమాట. అదొకటే వదిలేసని కాదు. మొత్తం అయితే ఓ బస్తా కలవంతా అయిపోయింది ఫ్రెండ్స్. వేసేసాను. ఇప్పుడు అదంతా వేసిందంతా సమానంగా చేసి దాని మీద అయితే మొత్తం వాటర్ చల్లాలి. దానికి ముందు అదంతా మళ్ళీ సమానంగా చేయాలన్నమాట. దాని మీద వేసిందంతా కింద ఉన్న రాళ్ళు కనిపించకుండా పైన మొత్తం సిమెంట్ ఒకటే కనిపించేలాగా అంతా సమానంగా చేయాలి. అసలు ఏం కూడా కనిపించకూడదు ఫ్రెండ్స్. మొత్తం అలాగా సిమెంట్ ఒక మొత్తం వాటర్ వేసేసాను ఫ్రెండ్స్. వాటర్ వేసేసి దాంతో మట్టం చేసేసి లాస్ట్ ఫైనల్గా చీపురుతో తుడాలి ఫ్రెండ్స్ సమానంగా.
ఫైనల్గా చీపుడుతో తుడిచేసిన తర్వాత లాస్ట్కి ఇలాగైంది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతే. దీని మీద ఇంకొకసారి 2-3 రోజులు అయిన తర్వాత దాని మీద సమానంగా మళ్ళీ సిమెంట్ వేసి గొచ్చులాగా అయితే చేస్తారు ఫ్రెండ్స్. అక్కడ పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేరే చోటకు వచ్చాను. వేరే చోటుకు అయితే పంపించారు మేస్త్రి. అక్కడ హాఫ్ డే వరకు చేశాను. మిగతా లాస్ట్ వరకు సాయంత్రం వరకు ఇక్కడ చెయ్యాలి. ఈ ఇసుక అంతా పైకి ఎక్కించాలి మేడ మీదకి. మామూలుగా అయితే ఇది పొద్దున్న అయితే మొయ్యాలి ఫ్రెండ్స్. ఇది రాకముందు నేను వేరే చోటుకి వెళ్ళిపోయాను. అందువల్ల అక్కడ చేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. మొయ్యాలి మొత్తం అంతా ఇది పైకి. అది నైస్ మన్ను అంటే ఇసుక. అది ప్లాస్టింగ్కి వాడతాం ఫ్రెండ్స్ మేమైతే. పైన మొన్న మేము గోడలు అయితే కట్టాం కదా ఫ్రెండ్స్, చూసారు కదా ఆ రోజు వీడియో అయితే. అక్కడ ఆ గోడలని ప్లాస్టింగ్ చేయడానికి మొన్న అయితే మోతున్నాను ఫ్రెండ్స్ నేనైతే కింద నుంచి. ఆ ఇసుక అంతా సాయంత్రానికి మోసేవాళ్ళని అయితే పెట్టుకున్నాను. మరి అవుతుందో అవదో తెలియదు. మోసినంత వరకు మోయొచ్చు, మిగతాది మిగిలిపోయినా పర్వాలేదు. కానీ నేనైతే మోతున్నాను. అవిన కాడికి అయితే అవుతుంది. వర్క్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. వచ్చేసి రూమ్ అంతా క్లీన్ చేసేసుకుని, గిన్నెలు ఉంటే గిన్నెలు తోమేసి అంతా క్లీన్గా చేసేసుకుని లాస్ట్కి అయితే పూరీ చేద్దామనేసి పూరీ పిండి అయితే కలిపాను ఫ్రెండ్స్. పూరీలోకి అయితే కూర ఏదన్నా చేద్దామనేసి అనుకున్నాను. కానీ వచ్చినప్పటికీ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అయిపోయి లేట్ అయిపోయింది. ఏదో ఇంట్లో ఏదో శనగపిండి ఉంటే కూర అయితే ఉల్లిపాయలు వేసి కూర చేస్తారు కదా, అదే పూరీ కూర. అదైతే ఏదో వచ్చి రానట్టు అయితే చేసేసాను ఫ్రెండ్స్. నాకు లేట్ అయిపోతుంది అనేసి మా ఊళ్ళో అయితే నాకు హెల్ప్ చేయడానికి అయితే నేనేం అడగలేదు, వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు. చేయడం వల్ల నేను త్వరగా అయిపోతే వర్క్ త్వరగా తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా అనేసి నాకైతే వాళ్ళు హెల్ప్ చేశారు. సో వాళ్ళు హెల్ప్ చేస్తుంటే నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్. పూరీ అయితే ఈరోజు వారం కదా, అందుకే టిఫిన్ చేద్దామని పూరీ అయితే చేశాను. ఫైనల్గా అయితే పూరీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. తినేస్తున్నాం. ఇంకా బేగా తినేసి వర్క్ అంతా ఫినిష్ చేసేసుకుని ఉంటే రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్ తొందరగా అవుతాయి. బై ఫ్రెండ్స్.